పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందిన మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వారిని గూర్చి సహించుట యుక్తం. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తుల కంటే లేస మాత్రమును తక్కువను కానని తలంచుకొనుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా కన్ను తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. కృపతో ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోతైన శ్రేష్టమైన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మీరు బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనపడుతూ మీరే మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. నీ అనాది సంకల్పంలో నువ్వు నిర్ణయించిన రీతిగా ప్రభువా మా అందరితో మీరు మాట్లాడండి. నీ ప్రజలైన ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరితో, నీ మాటల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాటి దోతలు, చీకటి అంధకార శక్తులు. ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్నవైనా సరే, లేదా కుల సంబంధమైన చిల్లంగి బాలమ్మని చాతబడి క్షుద్ర పూజలు, వశీకరణ సంబంధించిన దుష్టుడు, వాడి దోతలు ఇంకేమైనా దేవా అడ్డగిస్తున్నట్లయితే, శతవిధాల వాటి ప్రయత్నం అవి చేస్తున్నట్లయితే, యేసు నామములోని మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి, మత్తయి 16:18-19, మత్తయి 18:18 ప్రకారం వాటి ప్రభావాన్ని మేమంతా కలిసి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాం. నిత్య నరకంలోకి వాటి ప్రభావాన్ని విసిరి కొడుచున్నాం. అక్కడే ఇప్పుడే యేసు నామములో వాటి ప్రభావం లయమైపోవునుగా. నీ బలమైన సన్నిధి ప్రభావం మా మధ్యలో ఉండునుగాక. నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిలు వెళ్ళునుగాక. స్తుతి సింహాసనాసనుడివై దేవా మా మధ్య మీరు ఉండండి. సీనాయి పర్వతంగా ఈ స్థలాన్ని చేసి నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిలో చేతండి. నా చుట్టూరు మా చుట్టూరు జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ ప్రార్థనలు ఎక్కివిస్తున్న సమస్త బిడల చుట్టూరు కూడా నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేసి నీ చేతిలో నన్ను మమ్మల్ని దాచిపెట్టి నీ దేవదూతలు అగ్నివిటి రథము సైన్సము చుట్టూ కావలిగా ఉంచి నీవే అగ్ని ప్రాకారమై ఉండి నీకు అనుదృష్టి ముఖాన్ని తేజమాన వెలుగు సన్నిధి కాదు నిత్యం మాపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి మమ్మల్ని కమ్మెల చేసి మాతో మీరుండి ప్రభువా మా అందరితో మాట్లాడండి. నీ పక్షం వహించిన నేను బలహీనుడను, ఎంత బలహీనుడని నీకు బాగా తెలుసు. నీ మీద ఆధారపడ్డాను, నీ కృప మీద ఆధారపడ్డాను, నీ మీద ఆనుకున్నాను ప్రభు. నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఏమున్నప్పుడు నాకు క్షమించు. నీ కలువరి సిలువ రక్తంతో నన్ను కడుగని పవిత్రపరచు. నన్ను మమ్మల్ని కడగండి, పవిత్రపరచు. శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. నీ ఆనంద తైలాభిషేకం నాపై మాపై అందరిపై ఉంచు. పరిశుద్ధ ఆత్మజ్ఞులు నన్ను మమ్మల్ని పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ చైలు నాపై మాపై ఉంచు. హెస్కేల్ గ్రంథం 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నీ ఆత్మతో నింపి నిలబెట్టి మాతో మాట్లాడు. మత్తయి 10:1-7-20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచే. అపోస్తల కార్యం 4:27-37 నీ కృప నాకు దయచే. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచే. ఇర్మియా 1:9-10-18-19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచే. మా అందరితో మీరు మాట్లాడండి. నీ ఆత్మకార్యములు జరిగించమని, నీవే తోడు నడిపించి సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పి
దేవా, నిద్రమంపు, పరధ్యానము, అలసట, చేదర, పగటి వేళంతా పనులు చేసిన దాన్ని బట్టి శరీరము దేవా నిద్రలోకి జోగేటువంటి దేవా అలసట కోరుకుంటుంది. అట్టి చచ్చం నుంచి కూడా యేసు నామములో విడుదల కలుగును గాక. స్వస్థత, ఆరోగ్యమును దయచి దేవా. ఒకవేళ నిద్రాణాత్మ ఇక్కడ పనిచేస్తున్నట్టు యేసు నామములో ఎవరెవరు ఎట్లా పనిచేస్తుంది, అది ఎంతటి ఈ సంఘంలో పనిచేస్తున్న యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. అట్టి బంధకాల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ఎవరి విషయంలో అయినా నిద్రాణాత్మ గనక పనిచేస్తున్నట్లయితే యేసు నామములోని మహాపునరుద్ధాన శక్తిని బట్టి యేసు నామములో ప్రభు వాటి ప్రభు అని బంధిస్తున్నాను. అంటే బంధకాల నుంచి ఇప్పుడే ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. చురుకు, ఆసక్తి కలిగి, ఆధ్యాత్మిక చురుకు, మెళుకు కలిగి దేవా నిత్యత్వము చేరు పర్యంతరం వరకు రోజు రోజుకు రెట్టింపైన అభిషేకము, రెట్టింపైన కృప చలాంచులు దేవా, కృప, వాత్సల్యత, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అనుభవిస్తూ ఆత్మబలము చేత దేవా అంతరంగ పురుషుడు బలపడుచు నీ పోలికగా మార్చబడుచు మండే వ్యక్తులుగా, అనేకులను మండించే వ్యక్తులుగా, నీ కొరకు రోషం కలిగిన మహాభక్తి సేవ చేసి నిన్ను ఘనపరిచే రీతిగా ప్రతి ఒక్కరు యేసు నామములో నీ కృప ద్వారా తీర్చిదిద్దబడి ఉందురుగాక. ఘనమైన నీ సేవ చేదురుగాక, సంపూర్ణ సిద్ధి పొందురుగాక. భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావచ్చు, ఎవరెవరి పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి నిర్ణయించావు ఆ పని యావచ్చు సంపూర్తి చేసి ప్రతి ఒక్కరూ సంపూర్ణ సిద్ధి పొంది ధైర్యంగా క్రీస్తుని న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు బహళ మంచి దాసుడు, మంచి దాసురాలని చెప్పి నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులందుకు నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలచి నీతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసే భాగ్యము నీ కృప ద్వారా కలుగునుగాక. అట్టి కృప అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. సహాయం చేసి నువ్వు మాత్రం మహిమ పొందు. యేసే నామములు అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నేను గొప్ప చేసుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని నీ చేతులకి ప్రార్థనలు ఏకీపిస్తున్నారు, నీ చేతులకు అప్పచెబుతున్నాం మార్చండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ఇక్కడ చదువుతున్న ప్రభు ఇచ్చినటువంటి మాటలో ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటించిన మరి యొక్క యేసు అను ప్రకటించినను అంటే ఇక్కడ సంఘములో గలిబిలి అనేది కనపడుతూ ఉంది. విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైనటువంటి నిర్ణయాలతో కూడిన అడుగులు అనేవి కనపడుతూ ఉంది. ఆ కనపడుతున్న పరంపరలో మొదటి వచనాన్ని 2 కొరింథీ 11 మొదటి వచనాన్ని చూస్తే, కొంచెం వివేకముగా నేను మాట్లాడినాను, మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి అంటున్నాడు. అంటే సంఘములో నానా రకాల ఆలోచనలు అనేవి ప్రారంభమయ్యాయి. ప్రభు ఒకటి చెప్తా ఉన్నాడు, తన దాసుడు ఆ సంగతులు తెచ్చి తన బిడ్డలకు అందిస్తూ ఉన్నాడు. కానీ వింటున్న వారిలో, సంఘంలో చేర్చబడిన వారిలో ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి. వేరొక ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. అయితే ఆలోచనలన్నీ దైవజనుడు గమనిస్తూ ఉన్నాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు వీళ్ళ దగ్గర లేడు, కొరింథీ సంఘంలో లేడు. మొదటి సమయంలో పత్రిక రాసినప్పుడు వాళ్ళ దగ్గర లేడు. ప్రారంభ దినాల్లో పౌలు, బర్నబా కొంతకాలము పరిచర్య చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి సంఘాలు కట్టుకుంటూ వచ్చారు. ప్రభు కృపను బట్టి మనకు కూడా ఇచ్చిన పరిచర్య విధానం కూడా అదే. పౌలు భక్తుడు ఎలా అయితే సేవా పరిచర్య చేశాడో, అంటే ఒకటి సంస్కరణ పని ఉంది ఆయన పరిచర్యలో. సంస్కరించటం అంటే దుర్బోధలు ఎక్కడన్నా ఉంటే మాత్రం ఆ బోధల విషయంలో సత్యం ఏంటో, అసత్యం ఏంటో, సర్వసంపూర్ణ సత్యం ఏంటో
ప్రభు తన బిడ్డలను ఏ రీతిగా కోరుకుంటున్నాడో, అసలు ప్రభు ఏ రకంగా ఆశిస్తున్నాడు అన్న సంగతులు కలిగి, అంటే అది మొత్తం క్షుణ్ణంగా చెప్పాలంటే ఈరోజు ఏ రోజు ఏదో తెలియదు. ఏది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కట్టా కొట్టా తెచ్చా పెట్టన్నట్టుగా 4 మాటలు తేల్చడానికి ఆ మాటలు చెప్తున్నాను. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ కుటుంబ యజమానుడే సంఘ కాపరిగా నిలబెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు అకుల ప్రిస్కిలాలు ఉన్నారు, అక్కడ వాళ్ళు దైవజనుడు వెంబడిస్తూనే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కూడా పరిచయం జరుగుతూ ఉంది. సంఘ కాపరి ఎవరంటే వాళ్ళ ఆయనే. ఏంది ఒనేసిం ఇంటి వారు అంటాడు ఒక చోట. అంటే ఒనేసిం అనే ఆ ఇంట్లో సంఘం ఉంది, అక్కడ సంఘ పెద్ద ఎవరంటే ఇక ఆయనే. అంటే దేవుడు ఇతను కోరుకున్నాడంటే ఆ మాటకు ఆ వ్యక్తి సరెండర్ అయిపోయి ఇక అక్కడ ఆ వ్యక్తి నిలబెడతాం. ఇప్పుడు కోనంకి ప్రాంతం ఉంది, ప్రభు కృపలో 2 వ్యక్తులు నాకు చూపించాడు. ఆ మొదటి వ్యక్తి కాదంటే ఈ వ్యక్తి అన్నాడు. సరే ప్రభు అని చెప్పని నాతో పాటు దాచేపల్లి నుంచి అక్కడ కొంతమంది సహకారులు ఉన్నారు. అక్కడికి నేను వెళ్ళిన తర్వాత ప్రేమించి ఆ ఇంట్లో ప్రత్యేకంగా సేవకునికి ఆతిథ్యం ఇవ్వటం అనేది నేను చూశాను. అక్కడ ఉన్నది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సేవకుడు చేయగలిగితే ఆశీర్వాదం అని అనుకుంటారు కదా, అందరూ ఆశపడుతున్నారు. ఒక ఇంట్లో అవకాశం ఇచ్చినప్పుడు నాకు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా యేసు ప్రభు వారికి కనుక మార్చా మరియలు ఇల్లు దొరికిన అన్నట్టుగా ఆడకు వెళ్ళంగానే వాళ్ళు ఆహారం అది రాత్రి 7 అయినా సరే అప్పటిదాకా రెడీ చేసి అట్లా ఉంటారు. ఆ సమయంలో కూడా అక్కడ అప్పటి వరకు ఉపవాసం ఉంటాను నేను, ఎందుకంటే అవతల వ్యక్తులు ఆ చీకటి క్రియల చేత వేధించబడుతూ ఉంటారు. ఆ కుటుంబాలన్నీ దర్శించి వాళ్ళు చెప్పేదంతా విని తర్వాత ప్రభు యొక్క సమాధానం వాళ్ళకి అందించి ఆ ప్రార్థన చేసి వచ్చి తినే సమయానికి ఒకరోజు 7 అయింది. మొన్న గురువారం వెళ్ళినప్పుడు 7 అయింది. అక్కడే 7 గంటలకే ఉంది అన్న. ఎట్టయితే ఎట్టయ్యా అంటారు, మళ్ళీ ఇట్లుంటేనే మాకు అదృష్టం లేయా అంటారు వాళ్ళే. ఆరోగ్యం ఏంటంటే నేనేం చేయగలను, దేవుడు నిలబెడుతున్నాడమ్మా అంట. కానీ ఆ ఇల్లు మాత్రం ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఆ కుటుంబాన్ని ప్రత్యేకం దేవుడు కోరుకున్నాడు. మొట్టమొదటిసారి అక్కడ వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు తన కృప చేత నాకు పరిచయం చేయటము, ఆ తర్వాత ప్రభు కృపను బట్టి ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు భోజనం ఏర్పాటు చేసామయ్యా, మీరు ఏడ చేయగడగొద్దు, ఇడగరాను. టోటల్గా అన్ని ఇళ్ళు దర్శించుకొని వాళ్ళ అన్ని మా సమస్యలు తీర్చి ప్రభు కృపను బట్టి ఆ ఇంటికి రాగానే ఇక ఆహారం ఏర్పాటు చేస్తారు. అది 5 కానీ 3 కానీ రాత్రి 8 కానీ 9 కానీ 9 కూడా తిన్న రోజులు ఉన్నాయి. ఉపవాసం ఉండి వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి గడిచే. అయితే ఆ కుటుంబంలో ఆమె కడుపును పుట్టిన బిడ్డను కోరుకున్నాడు. అక్కడ ఇతనే ఆ కోనంకిలో సేవ చేసాను. సరే ప్రభు అని చెప్తే తమ్ముడు చెప్పాయా ఇది పరిస్థితి అంటే సరేనన్నాను. ఆ కోనంకి వచ్చినప్పుడు ఆ బిడ్డ సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, ఈ సేవకుడు ఇంటికి రాకపోయినా, మా ఇంటికి రాకపోయినడితే నేనేమైపోయేవాడిను. నా కుటుంబం నిలబడటానికైనా, నా పరిస్థితి ఇలా ఉండటానికైనా దైవజనుడు రావటం వల్ల నేను ఎంతో మేలు పొందాను ప్రభు అని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగును గాక. మనకు కూడా ప్రభు ఇచ్చిన పరిచయం ఏంటంటే అన్ని చోట్ల నిలబడలేను. ఎవరికి కూడా బాధ్యతలు అప్పచెప్పటం ఏంది, అప్పుడప్పుడు ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి ఏంటయ్యా పరిచర్య ఎలా ఉంది ఏందని, లేదా ప్రభు ప్రేరేపిస్తే వెళ్ళి అక్కడ వాళ్ళని దర్శించి రావు. వాళ్ళ మీద పెత్తనం చేయడానికి కూడా లేదు మనకు అధికారం. కొన్ని సంఘాల్లో ఆ విషయాలు ఉన్నాయి. నేను చెబితేనే ఎట్లా ఇది అని చెప్పి ప్రభు చిత్తంలో ఆ వ్యక్తిని కోరుకున్నాడు. ఇక అతనికి అప్పచెప్పాడు ఆ సంఘం. ఎవరు నన్ను ప్రోత్సహించే విషయంలో ఇప్పుడు చదలవాడు ఉంది, అక్కడ మేనత్తలు వాళ్ళు ఒక వరుసలో మేనత్తలు, ఇంకొక వరుసలో దేవునికి కోసం ఏర్పరచబడ్డ పాత్రలు, వాళ్ళని కూడా బలపరచడానికి వెళ్తామని మనం అజమాయిషీ చేయడానికి ఏం లేదు. ఇట్లానే ప్రభు పౌలు భక్తుడిని కూడా వాడుకొని ఆయా ప్రాంతాల్లో ఎక్కడ దేవుడు ఎవరిని కోరుకుంటే వాళ్ళని అక్కడ సంఘ పెద్దన్నా సేవకుడన్నా ఒకటే. ఏంది పత్రికల్లో అందుకే రాశాడు, మీలో వ్యాధి గల్లవాడు ఎవడైనా ఉంటే, రోగి అయి ఉంటే సంఘ పెద్దను పిలవనంపాలి, వాళ్ళు వచ్చి నూనె రాసి ప్రార్థన చేయాలి అన్న.
రోగస్తుడైతేనేమో స్వస్థ చిత్తుడు అవుతాడు, స్వస్థత పొందుతాడు. ఒకవేళ పాపాల వల్ల ఏదైతే అతని పాపాలు క్షమించబడతాయని కూడా లేఖనం సాక్ష్యం ఇస్తాడు. అయితే పౌలు భక్తుడు ఎక్కడికక్కడ ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నాడంటే అక్కడ అప్పజెప్పాడు, ముందుకెళ్ళిపోయాడు. ఆ పరంపరలో పౌలు బర్నబా ఇద్దరు కలిసి సేవ చేశారు. కొంతకాలం అటు సేవ జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు పౌల్ని, బర్నబా మళ్ళీ మనం అందరి సంఘాలు ఎలా ఉన్నాయి పోయి వాళ్ళు బాగోగులు చూసి వద్దాం పదా అని చెప్పానంటే, మార్కు వచ్చని నేను వచ్చాను అంటాడు. వీడికి అసలు సరిగ్గా నిలకడలేదు అంటాడు పౌలు గారు. లేదు అంటే దగ్గర బంధం అన్నమాట బర్నబాకి. ఇతగాడు వస్తే నేను అక్కడ పెద్ద వాదన వ్యాజ్యం, బాగా పెద్ద తరికింపు జరుగుద్ది. వాదులాట జరిగిన తర్వాత ఫైనల్గా రానంటావు అంటే అవును రానంటాడు బర్నబా. సరే శీలాన్ని వెంట పెట్టుకుని నేను పోతున్నాలే, నువ్వు వెళ్ళులే అని చెప్పని తర్వాత పౌలు శీలలు ఇద్దరు కలిసి దేవుని సేవ ఘనంగా చేశారు. ఈ పరంపరలో పౌలు భక్తుడిని ఓ ప్రాంతం రాగానే కట్టడి చేసి తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. చెరసాల అది అట్టట్టట్ట చివరికి ఒక ఇంటిలో చెరసాలగా చేశారు. దాన్ని ఇప్పుడు మన వాళ్ళు అంటారు గృహ నిర్బంధన అని. ఎవరైనా రాజకీయ నాయకులు బయటికి రావాలంటే చుట్టూ ఆ ఇంటి చుట్టూరు పోలీసులు పహారా కాసి హౌస్ అరెస్ట్ అంటారు. అదే గృహ నిర్బంధన. అలాగా పౌలు భక్తుడిని ఒక చెరసాలలో అంటే ఒక ఇంటినే చెరసాలగా చుట్టూ సైన్యాన్ని పెట్టేసి ఎవరైనా వచ్చి మంచి చెడు మాట్లాడుకోవచ్చు, కానీ ఈ వ్యక్తి ఆ ఇల్లు దాటి బయటకు పోవు. అట్లా నిర్బంధించారు పౌలు గారిని. అలా నిర్బంధించిన క్రమంలో ఈ కొరింథీ పత్రిక కావచ్చు, కొరింథీ సంఘం అంటే సంఘానికి కావచ్చు, ఎఫెసీ, గలతీ, ఇవన్నీ ఆయా ప్రాంతాల ఊళ్ళ పేర్లు. ఆ ఊళ్ళను బట్టే సంఘాలు కట్టబడ్డాయి. మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతున్నాయి కొన్ని పేర్లు, కొన్ని సంఘాలు మాత్రమే. ఆయన ఆ యెరూషలేము ప్రాంతంలో ప్రభు సంకల్పం చొప్పున ఎంత వాటికైతే పౌలు భక్తుడు అడుగులు పెట్టి ప్రార్థన చేయవలసి ఉందో, ఎంతవరకు అయితే వెళ్ళి దేవుని మాటలు ప్రకటించాల్సి ఉందో, ఎంతవరకు అయితే దేవుడి పక్షంగా సంఘాలు కట్టాల్సి ఉందో, ఆ పని అంతా సంపూర్ణంగా పౌలు భక్తుని ద్వారా ముందుగానే ఆ నిర్బంధంలోకి వెళ్ళక ముందే అవన్నీ జరిగించేశాడు. జరిగించిన తర్వాత కుశల ప్రశ్నలు అన్నమాట. సంఘం ఎలా ఉంది ఏందని తెలుసుకోవడానికి కొంతమంది రాయబారులుగా ఉన్నారు, దూతలుగా, దేవునికి ఆయన జత పనివారిగా. ఆ క్రమంలో దేమ ఉన్నాడు, ఆ క్రమంలోనే ఈడు పనికిరాడు అనుకున్న మార్కు కూడా ఉన్నాడు, ఆ క్రమంలోనే తీతు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, ఒనేసిమ్ అనే ఇట్లా ఎఫప్రోచు అని చెప్పని ఇలా కొంతమంది సహకారులు ఉన్నారు. ఏంది ఈ సహకారులు వీళ్ళందరినీ ఉపయోగపెట్టుకొని పత్రికలు రాసి పంపిస్తూ ఉన్నాడు. పత్రికలు రాసి పంపిస్తున్నప్పుడు అక్కడున్న వాతావరణం చూస్తారు కదా. దైవజనుడు మమ్మల్ని ఎంతో నమ్మాడు సహకారిగా ఉన్నప్పుడు. సహకారి చేసిన పని ఏంటంటే మొదటిగా దేవుని యొక్క మెప్పు పొందాలి. ఆ తర్వాత దైవజనుడు కనుసన్నల్లో దైవజనుడు చేత మెప్పు పొందాలి. కాదని ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలో ఏదైనా లాలూచి పడి వాళ్ళ మేలు కొరకు వాళ్ళు చెప్పే మాటలను బట్టి వాళ్ళు పెట్టి తిండి అని వాళ్ళు ఇచ్చే డబ్బుని బట్టి ఇట్లా కొంతమంది ఆ పక్కదారులు పోయిన వాళ్ళు నేను చూసే ఇప్పుడు ప్రస్తుతం చాలామంది నేను అలా చూశాను. అలా చూడటమే కాదు, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను బట్టి దైవజనుడు కూడా ఒకరు చిన్నతనంగా, దైవజనుడు అంటే లెక్కలేనితనంగా ఉండటము, వ్యవహరించటం, మాట్లాడటం కూడా నేను గమనించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి వాళ్ళకి ఏమొస్తుందంటే ప్రభు చిత్తంలో జీతం వచ్చుద్ది అంతే. ఏమొస్తుంది? ప్రభు చిత్తంలో జీతం ఉంటుంది. ఏంటయ్యా జీతం అంటే ఇక ఆయన ఇష్టం, ఏ దరి వేయాలనుకుంటే ఆ దరి వేస్తాడు ఆయన. వీళ్ళేం మేలు చేయట్లేదు కదా. మేలు చేస్తే ఇప్పుడు మనకి ఇంకా ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే ఎలీషా దగ్గరికి కుష్టు వ్యాధి కలిగిన నయమానా ఆయనేనా ఏమానో మాకు తెలియదు అంటారు. నయమానేనా? నయమాను వచ్చాడు, బయటికి రాలేదని కోపపడ్డాడు. తర్వాత పక్కన ఉన్నవాడు పనివాడు చెప్పిన మాటను బట్టి సరి చేయబడ్డాడు. యోర్దాను నదికి వెళ్ళిపోయి 7 సార్లు మునిగి బయటకు వచ్చి పసిబిడ్డ వాని దేహంగా మార్చబడింది.
స్వస్థ చిత్తుడయ్యాడు. దైవజనుడి దగ్గరికి వచ్చి, కానుకంటే నాకు వద్దు, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో ఆ యెహోవా జీవం చూడు, నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకున్నాను. అయ్యా నీకు ఇష్టమైతే ఈ మట్టి తెసపోతాను. ఇప్పుడు అదే పద్ధతి చాలా చోట్ల పోతే, సాగరకు పోతే ఆడ ఇసుక తెచ్చుకోవడం, వేళంగిరి పోతే ఆడ పోయి ఇసుకే ఉందాడ. ఇంకా ఆ ప్రాంతాలకు వెళితే ఇప్పుడు కాకాని చోటకు పోతే అక్కడ పూలు, గతంలో కూడా నేను తెచ్చా. ఆ సమాధి దైవజనుల సమాధుల మీద ఉన్నటువంటి ఆ పూలను, కాయలను అక్కడున్న వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు అయితే ఒడిపడతారు ఆ కాయలు. ఎట్టయిందో, నేను ఆగుతున్న సందర్భంలో కూడా ఆపారు, అయినా కానీ ఆగట్లా, వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు. చివరికి ఆడ పోయి తిని పులిహార కొంచెం తెచ్చుకుంటే నేను నూనె బాటలు తెచ్చుకోవడం అని ఇట్లా ఉన్నాయి. ఈడ కనపడుతుంది ఆ నయమాను కూడా అట్నే మట్టి తెసపోతాను, ఈ ఊరు మట్టి అంటే సరే తెసపోమాను. ఇవన్నీ చూస్తుండు, ఈ మాటలను వింటా ఉన్నాడు. ఈ గెహజీ అనేవాడు ఏం చేసిండంటే, మా యజమానుడు చెక్కలోడు రూపాయి కూడా తీసుకోవడం చేత, సంపాదించుకోవడం చేత కావట్లేదు అని చెప్పని అనుకోని ఈయనకు తెలియకుండా ఆ మాట చెప్పిన పోయి ప్రార్థనలో కూర్చుండు. ప్రవక్త పని ఏంటంటే దైవ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటమే. దేవునికి, తన ప్రజలకు, లేదా దేవునికి, తన సేవకులకు, దేవునికి తన ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలకు మధ్యలో రాయబారి. ఆమేన్, హల్లెలూయా. రాయబారి. ప్రభు ఏం చేస్తే చెప్పాలి, అవతలోడు ఏమన్నా అనుకోని. ఇర్మియా కూడా అట్నే చేసి గోతిలో వేశారు, గజమాలేలా. ఏంది, పౌలు కూడా అట్నే చేస్తే ఈయన్ని పట్టుకుంటారు సంపుదా అని చెప్పని చేతుల మీద ఎత్తుకొని పోయారు. ఆ చంచంతా చూసి సైనికులంతా అతను విడిపించి తీసుకుపోయి ఆ రాజభవనంలో ప్రత్యేకంగా ఉంచి, వీళ్ళు మాత్రం పళ్ళు కొరుకుతున్నారు పొట్ట ఉన్నదన్నాడు చెప్పినందుకు. ఏంది, ఈ ప్రవక్త తీసుకోవడానికి లేదు, ఎందుకంటే దేవుడే అతనికి అన్ని విషయాల్లో కూడా. ఈ గెహజీ ఏం చేశాడంటే, ఆ రథం అంత దూరం బానిచ్చాడు, ఈ లోపల దైవజనుడు లోపల బానిచ్చాడు, ఈ వెనకాల పడిపోయాడు. పోయి పరిగెత్తుకుంటూ పోయి హడావుడిగా, ఏందా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అంటే, ఇప్పుడే దూర ప్రాంతం నుంచి మా అయ్యగారిని కలగడానికి కొంతమంది వచ్చారు, వాళ్ళకి కావాల్సింది ఇదంట. అవునా, ఎవరి మీద అబద్ధం చెప్పిండు? పోయి వాడి మీద వాడు అబద్ధం చెప్పుకోవాలా, దైవజనుడి మీద పోయి అబద్ధం చెప్పాడు. చివరికి ఆశీర్వాదం, కుష్టు అనే ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? దైవజనుడికి వచ్చిందా? గెహజీకే వచ్చింది. అతని మట్టికే రాలా, అతని తరమంతా, అంటే అతని వంశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక అది వారసత్వంగా ఈ దేవుడు నిర్ణయించిన, దైవజనుడి ద్వారా పలికించినటువంటి శాపం అది. దైవజనుడి మీద తొందరపడి ఏ విషయంలో కానీ, నేను కొంతమందిని చూశాను, తొందరపడి ఆయన అది ఇదేం చెప్పని అబద్ధాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇతని మీద ఇతను చెప్పుకుంటే పోయే, అతని మీద చెప్పి చివరికి గెహజీ శాపగ్రస్తుడుగా మారిపోయాడు. తనటికే కాదు, తన తర్వాత వారికి కూడా శాపాన్ని పంచి వెళ్ళిపోయాడు. కొంతమంది ఇలా సహకారులు, నమ్మకమైన సహకారులు లేరు ఈరోజు. ఒకవేళ ఉన్న ప్రభు కృపలో కొన్ని బాధ్యతలు ప్రభు అప్పచెప్పి ఆయా ప్రాంతాలు దేవుని పక్షంగా నిలబెట్టి వాడుకుంటూ ఉన్నాడు. కొంతమంది చాలా నమ్మకస్తులు అని చెప్పని దైవజనులు ఏడుస్తారు. ఆత్మీయ తండ్రి విషయంలో ఆ పరిచయంలోంచి నేను బయటకు వచ్చినప్పుడు దేవుని చిత్త ప్రకారం బయటకు వచ్చినప్పుడు ఆయన ఏడ్చిన సందర్భాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తూ ఉన్నాడు. ఏంది, ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా ప్రభు కృపలో దేవుడు అక్కడ వాడుకున్నాడు. అన్ని విషయాల్లో ప్రభు వాడుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఆయన లేకపోయినా ఖర్చు తక్కువలో పర్ఫెక్ట్గా ఆయన ఉన్నప్పుడు కంటే ఇంకా ఎక్కువ బెటర్గా ఆ పని చేయించగలము అన్న బిరుదు ప్రభు కృపను బట్టి నా విషయంలో అయినా, నా స్నేహితుడు నోవాపాష్ గారి విషయంలో అయినా ప్రభు అటువంటి ఒక గుర్తింపు ఇచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మా గొప్పతనం కాదు, ప్రభు అలా మెల్ట్ చేశాడు, అలాగ బాధ్యతలు అప్పచెప్పి ఆ పనులు అలా చేసుకోడు. ఇప్పుడు అలాంటి సహకారి కావాలని చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నాడని కూడా నాకు ప్రభు చెప్తాను. కొన్ని అర్థమవుతాయి.
నేను మళ్ళీ ఇలాంటి వ్యక్తి నేను తీర్చిదిద్దగలనా, తయారు చేయగలనా అని చెప్పని అదొక బాధ. అసలు నేను ఊహించినటువంటి రీతిగా ఒక శ్రేష్టమైన పాత్రను ప్రభువా నువ్వు నాకు నా దగ్గర నువ్వు సిద్ధపరచుకున్నావు అని చెప్పని ఆ పరిస్థితిని తలపోస్తే కృతజ్ఞతగా కన్నీరు విడుస్తున్న సందర్భం. తన తోటి దాసులు ఉంటారు కదా, సహదాసులు, వాళ్ళు కూడా ఇంత శ్రేష్టమైన పాత్ర నీ దగ్గర దేవుడు సిద్ధపరిచాడు, మా దగ్గర లేదే అని చెప్పని వాళ్ళు బాధపడ్డ సందర్భాలు. ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు పాస్టర్ గారు అంటే, ప్రార్థనలో కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు వినిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు వినిపిస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చాడు? నమ్మకమైన సహకారులు ఆ రోజుల్లో ఉన్నారు. ఈరోజు వెతుకుతున్న అరాకొర, కోటికొకడు నూటికొకడు అన్నట్టుగా అట్లాంటి సందర్భాలు. అయితే ఆ రోజు వంచన చేయొచ్చు, కానీ వంచన చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు పౌలు చుట్టూ. కపట సహోదరుల వల్ల నాకైన గాయాలు అన్నాడు పౌలు భక్తుడు శ్రమల గురించి మాట్లాడుతాం. అట్లానే ఇక్కడ ఆ రోజు బందీగా ఉన్నటువంటి పౌలు దగ్గర నుంచి ఆయన ఇచ్చినటువంటి వర్తమానాన్ని తీసుకెళ్ళి సంఘానికి చెప్తా ఉన్నాడు. సంఘానికి దాన్ని వివరించి చదవటము, చర్మపు కాగితాల మీద రాసి పంపించిన దాన్ని తీసుకువెళ్ళి అక్కడ చదవటము. ఈ పరిస్థితులు నడుస్తూ ఉంటే, ఈ నడుస్తున్నది ఒక ఎత్తు అయితే ఇంకో కోణం నడుస్తూ ఉంది. ఆ కోణం ఏందయ్యా అంటే, దేవుడు అనుకున్నటువంటి పరిపక్వతలోకి వీళ్ళు రావట్లా. వీళ్ళల్లో విభిన్నమైన ఆలోచనలు మొదలయ్యి 2వ వచనాన్ని గమనిస్తే, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేసి తిని కానీ అన్నాడు. ప్రదానం చేశాడు. ఏం చేశాడన్నా? ఎవరికి? పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి. ఒక కన్యత్వం అంటే వేరొక పురుషుణ్ణి ఎరుగినటువంటి స్త్రీ, అంటే ఒక ఆడపిల్ల కన్యక అంటారు. పరపురుషుణ్ణి ఎరుగినటువంటి వ్యక్తులు. ఆ కన్యకను ఎలా అయితే పవిత్రురాలుగా ఉంటుందో అలాగ మిమ్మల్ని యేసు ప్రభు వారికి ప్రదానం చేసింది వాస్తవమే. మళ్ళీ గాని అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో గాని అయినను మరియు ఏలయనగా గనుక ఏంది ఎలాగున ఏమిటి ఎలాగు ఇలాంటి మాటలు తగిలాయంటే మాత్రం అక్కడ లోతైనటువంటి శ్రేష్టమైన సంగతి దాగి ఉంటుందని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ అంటున్నాడు ప్రదానము చేసి తిని కానీ అన్నాడు. అంటే ఇంకొక మాట కూడా 3వ వచనంలో టచ్ చేస్తూ ఉన్నాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగింపునేమోనని భయపడుచున్నాను. అంటే ఆల్రెడీ అపవాది యొక్క చర్యలు ఆ సంఘంలో కనపడుతున్నాయి. పరిశుద్ధాత్మ ఆవేశంలో పౌలు భక్తునికి అపవాది ఎంటర్ అవటమే కాదు, వారిని గలిబిలి చేస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడేమో కన్యకను తీసుకువెళ్ళి యేసు ప్రభు వారికి, అంటే ఒక పురుషునికి ప్రదానం చేసినట్టు పవిత్రురాలుగా, ఏ మచ్చ ఏ డాగు ముడత. ఎట్లా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము చూడు, అక్కడ 27 నుంచి చూడు. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లనే తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును.
మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనక అలాగే క్రీస్తుతో కూడా సంఘమును పోషించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హచ్చుకొనును, వారిద్దరూ ఏక శరీరులై ఉందురు. ఈ మాటలో ఇక్కడ మనకు దాగి ఉన్నది ఏంటంటే 26, 25, 26, 27 వచనాల్లో అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను వధువుగా ఆయన పౌలు భక్తుడు అంటున్నాడు. ఇట్లాగా ఏర్పాటు చేసుకోవాలని ప్రభువే తన సమర్పించుకున్నాడు. ఏంది? ప్రభు వాక్యం ద్వారా ఆ సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఈ సంఘం అన్నా నువ్వు ఒక వ్యక్తివే, సంఘం అన్నా సమూహమే. అంటే నేను సంఘాన్ని ఎలా అవుతాను ప్రభు అంటే మళ్ళీ ఇంకా అది పెద్ద ఉపోద్ఘాతం అవుతుంది, పెద్ద ప్రసంగం అయిపోద్ది. సంఘం అంటే నేను ఎలా అయిపోతాను సంఘాన్ని అంటే నువ్వు ఆల్రెడీ సంఘం. ఎందుకంటే నీలో తెలియని అనేక రకాల కోణాలు ఉన్నాయి. ఆ కోణాలు అంటం కంటే ఒక స్త్రీ దేహంలో ఉన్న అవయవాల పొందిక మొత్తం యావత్తు భక్త సమాజం. ఈ ప్రసంగం మొదలు పెడితే వచ్చే సంవత్సరం అవుతుంది ప్రభు కృపను బట్టి. ఎందుకంటే ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క అణువుని వివరించుకుంటూ వెళితే అనేక ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి వాటిలో. నీ దేహంలోనే కన్ను ఒక భక్త సమాజం, ముక్కు ఒక భక్త సమాజం, ఈ ముక్కు పొడక ఒక భక్త సమాజం. ఏంది? తలకు పెట్టుకునే కిరీటం ఒక భక్త సమాజం. ఆ కిరీటంలో ఎన్ని రత్నాలు ఉన్నాయి, ఎన్ని వజ్రాలు ఉన్నాయి, ఎన్ని మెల్ట్ చేస్తున్నటువంటి పొందిక కనపడుతుంది. చెక్కుముక్కి పని అంటారు దాన్ని. అట్లానే ఈ కేశాలు అంటే ఈ వెంట్రుకలు అదొక సౌందర్యం, అదొక భక్త సమాజం. ఇట్లా లెక్కేసుకుంటూ వెళ్ళిపోతే పంటికి ఒక భక్త సమాజం వస్తుంది, నాలుకకు ఒక భక్త సమాజం వస్తుంది, ఈ పెదాలకు ఒక భక్త సమాజం వస్తుంది. ఏమి ఈ చెవుకులు పెట్టుకున్న అదేంటి చంపసౌరాలని చెప్పని ఈ చెవి పోగులని ఇట్లా అనేక రకాలుగా ఇక మిగతా అవయవాలన్నీ పైకి కనపడే అలంకరణే పెద్ద ప్రసంగం. ఇక లోపల ఉన్నటువంటి అవయవాలను ఒక్కోటి వివరించుకుంటూ వస్తే నీకు తెలియకుండా నీలోనే అనేకమైనటువంటి భక్తులు ఉన్నారు, ఆ భక్త సమాజం ఉంది. అందుకే నువ్వు ఒక సంఘం, అనేకులు సమకూడుతున్నది ఒక సంఘం. టోటల్గా వారినైనా నిన్నైనా ప్రభు ఒకే పోలికగా చూస్తూ ఉన్నాడు. ఏంటంటే వధువుగా. ఆమెన్, హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఒక్క కన్యకను తీసుకెళ్ళి ఒక పురుషుడికి ప్రదానం చేసినాడు, మిమ్మల్ని ప్రదానం చేస్తున్నాయి. కానీ సైతాను గాని యొక్క చర్యలు మీలో కనపడుతుంది. రకరకాల ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉన్నారు. నేను వేసినటువంటి మూలం, ఆ ఉపదేశం, ఆ పునాది మీద మీరు లేరు, పక్కకు వచ్చారు. మీరు పక్కకు వచ్చి రకరకాల విభిన్నమైనటువంటి ఆలోచనలు మొదలయ్యాయి. ఇది వాస్తవమేనంటావా? సైతాన్ గాడు అవ్వమ్మ దగ్గరకు పోయి మొదటగా చెప్పిన మాట ఏంది? ఏమండ అవ్వమ్మతో, ఇది నిజమా అంటే అనుమానం అనే బీజాన్ని వేసాడు. కట్ చేస్తే అనుమానం కాస్త ఆ 2 కాయలు తీసుకొచ్చి వాళ్ళ ఆయనకి పెట్టింది, ఆమె తింటమే కాకుండా. అంటే దేవుని సంకల్పం నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోవటం అన్నమాట. ఆ భయం నాకు కలుగుతుంది. ఏ భయం? మీరు కూడా ఆ ఉమ్మని ఎలా అయితే సైతాన్ గడు వచ్చి మోసపుచ్చాడో ఆ టైపులోని మిమ్మల్ని కూడా మోసపుచ్చి పక్కకు తీసుకెళ్తున్నాడేమో అని భయంగా ఉంది. రకరకాల ఆలోచనలతో ఉన్నారు మీరు. ఏంది? రకరకాల విభిన్నమైన పరిస్థితుల్లో మీరు చిక్కుకుంటున్నారు. ఒక్కటే మూల ఉపదేశం ఏదంటే అది పిలుపు పత్రికలో అట్టుకుంటా ఒక మాట ఉంది, చూడండి 2వ అధ్యాయం 20వ వచనం అట్టుకుంటా. అదేనా? 1వ అధ్యాయం 20వ వచనము. అక్కడ ఒక మాట ఉంటుంది, పిలుపు పత్రిక అనేది
కొలస్సీ పత్రికన 2వ అధ్యాయం 20వ వచనము. ఆ మాట ఏంటంటే నేనే చెప్తాను, నాకు ఆల్రెడీ నోటెడ్గా ఉంది ఆ మాట. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఏలయనగా క్రీస్తేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనం నిలబడాల్సిన పునాది ఏంటిది? అది అపోస్తులు ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. కట్టబడటానికి మూలమైనటువంటి మూల పునాదులేంటి? పౌలు భక్తుడు అంతగా భయపడటానికి కారణం ఏంటంటే 6వ అధ్యాయం 1-2 వచనాలు గమనిస్తే అక్కడ ఉంటుంది, కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. అంటే ఆల్రెడీ పునాది వేయబడింది. క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని అంటే అది పక్కన పెట్టమని కాదు, మాని అనే మాట దాన్ని ఆచరణలో పెట్టమని. సంపూర్ణులగుటకు సాగిపోదుము. ఈ 7 రకాల పునాదులు అన్నమాట ఇవి. దీన్నే సప్త సిద్ధాంతాలు అంటారు. ఈ 7 రకాల పునాదుల్లో చాలా సంఘాల్లో కొన్ని పక్కన పెట్టి వాళ్ళకు నచ్చినవి తీసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు ఇక్కడ కొరింథీ పత్రికతో, కొరింథీ సంఘంలో 2వ కొరింథీ పత్రికలో ఆ కొరింథీ సంఘంతో 2వ మారు మాట్లాడుతా ఆయన అంటున్నాడు, అపవాది వచ్చి ఇదిగో ఈ బోధ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకెళ్తున్నాడు, ఈ బోధ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకెళ్తున్నాడు అన్న భయం నాకు ఉంది. ఒకవేళ ఆ పరిస్థితులు ఆనాడు ఉన్న ఆ పరిస్థితులు ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో ఈ మాటలు వింటున్న సేవకుడువైనా సంఘ పెద్ద పరిచారకులు విశ్వాసులైనా సరే ఏంది ఈ బోధల నుంచి మనం ఏమైనా బయటకు వస్తున్నామేమో గమనించుకోవాలి. మనకి ఇవి మూలాలన్నమాట. ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తేసే మూలరాయి. ఇక్కడ ఈ 6 పునాదులు కనపడతాయి. అసలు వీటన్నిటికీ మూలమైన పునాది అంటే యేసు ప్రభువు. ఆయన జననము, ఆ తర్వాత బాప్తిస్ అనుభవం, తర్వాత ఆయన చేసిన పరిచర్య, శిలువ శ్రమలు, మరణము, తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేవటము, ఇంతవాటికి మూలం, మొట్టమొదటి మూలం అన్నమాట. దాన్ని ఆధారం చేసుకొని మిగతా ఈ 6 రకాల బోధలు ఉన్నాయి. ఈ 6 రకాల ఈ బోధల్లో నుంచి మీరు బయటకు వస్తున్నారు. తేడా పడుతున్నారేమో అని నాకు భయం వేస్తుంది అంటున్నాడు ఇక్కడ. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నేను, మనమంతా ఒకవేళ ఆనాడు పౌలు భక్తుడు ఆ సంఘాన్ని చూసి భయపడ్డట్టుగా మనమేమన్నా బయటకు వస్తున్నామేమో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అదే కోణంలో సంధిస్తున్నాడేమో గమనిద్దాం. ఆ మాటలు చెబుతా, నేను మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తుల కంటే లేస మాత్రం తక్కువను కానీ తలంచుకుంటున్నాను. అంటే సేవకుని కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సంఘంలో ఈ మాట అంటున్నాడంటే మరి ఆ కారణం ఏంటి? మిక్కిలి శ్రేష్ఠులేనంటే మొదట్లో ఉన్నారు 12 మంది అపోస్తులు. ఇస్కరియోతు యోధ తన స్థానాన్ని వదులుకొని పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి ప్రభు కృపలో చేర్చబడ్డాడు. 12 మంది అపోస్తులు కనపడుతున్నారు. వారే శ్రేష్ఠులు. అయితే ఆ శ్రేష్ఠులైనటువంటి వారిలో నుంచి అంటే వారితో పాటు వారిలో ఉంచి అంటాం కూడా తప్పే, క్షమించండి, వారిని అలా ఉంచి వారి తర్వాత చివరిలో పౌలు భక్తుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కట్ చేస్తే చివరికి వాళ్ళందరూ చెప్పనటువంటి మాట పౌలు భక్తుడే చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అంటే ఎంత శ్రేష్టమైన భక్తి జీవితంలో అడుగు పెట్టాడో మనం గమనించాలి.
ఈ పరంపరలో ఈ భక్తి చేస్తూనే మరో పక్క సంఘాలను హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన. సంఘాలను హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిస్తూ తను నడిపిస్తున్నటువంటి సంఘంలో తన విషయంలో చిన్న చూపు కనపడుతునేసరికి అక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మీ సంపాదన బట్టి నేను బ్రతుకుతున్నా అని చెప్పని అనుకుంటున్నారేమో, మీ మీద భారం లేకుండా నా రెక్కల కష్టం మీద నేను బ్రతుకుతున్నా అని చెప్పాను. నా రెక్కల కష్టం మీదే నేను బ్రతుకుతున్నా అని చెప్పని అంటున్నాడు. అంటే రెక్కల కష్టం అంటే రెండు రకాలు ఉంది. ఒకటి, ప్రభు సంకల్పంలో వెళుతూ సేవ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి కానుకను బట్టి, నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలిగే విషయం ఏంటంటే 99% ఆయనకు వచ్చే కానుక మొత్తం దేవుని సేవలోనే వాడాడని నేను నమ్ముతున్నా. ఆ 1% మాత్రం దారి ఖర్చులకి, మిగతా ఇత్యాది అవసరాలకు వాడాడు అనుకున్నా. తర్వాత మరో పక్క రెక్కల కష్టం చేసుకుంటూనే మరి పోషణ విషయంలో కూడా ముందుకు అడుగులు వేశాడు. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, అయ్యా నన్ను సేవకు రమ్మంటున్నాడు దేవుడు, మరి నా పరిస్థితి ఏంది? ఫుల్ టైం సేవకు రావాలా, లేదంటే అసలు పని అంతా వదిలేసి నేను దేవుని పని చేయాలని చెప్పానంటే నేను ఇచ్చే సలహా ప్రభు కృపను బట్టి ఏంటంటే, సంఘం కొంతకాలం నీకు సమృద్ధిగా వచ్చి, అంటే సంఘం నిన్ను పోషించే పరిస్థితి వచ్చేంత వరకు నీ వంచుగా నువ్వు నీ రెక్కల కష్టం మీద ఆధారపడి నీ బండి నువ్వు నడిపించుకుంటూ ఉండాలి. ఓ టైం వస్తుంది, ఆ టైంకి వచ్చినప్పుడు మొత్తం మీకు పక్కన పెట్టేసి ప్రభు కృపలో, వింటున్నావా? ప్రభు కృపలో ఓ సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు చక్కగా దేవుని కృపలో ముందుకు సాగిపోవచ్చు. ఆయన అనుకున్నట్లుగా అన్నీ జరిగించవచ్చు అన్నమాట. ఇంకొకళ్ళకు ఉంటుంది, అసలు సంఘం లేకపోయినా కొంతమంది ఫుల్ టైం సేవకు పిలుస్తాడు, తప్పదు, అప్పుడు సరెండర్ అవ్వాల్సిందే. యెహోవాయే పోషణకర్త అయి ఉంటాడు కాబట్టి అన్ని విషయాల్లో నా ప్రభు ముందుకు తీసుకొస్తాడు. ఈ మధ్యకాలంలో మా అమ్మకు నాకు వాదన అయిందనమాట. ఏంటంటే తరచూ ఓ మాట అంటూ ఉంటుంది, నా సంపాదన నన్ను ఎవరు పోషించట్లేదని. ఈ పద్దాకలే సేదరవుతూ ఉంది, ఇవన్నీ కాదులే అని చెప్పి మొన్న ఒక మాట చెప్పాను మా అమ్మకి, దేవుడు నన్ను పోషిస్తే నేను తింటా, లేదనుకుంటే పస్తుంటా. నా ప్రభువే నన్ను పస్తులు ఉంచుడు, ఖచ్చితంగా నా ప్రభు నన్ను పోషిస్తాడు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో సైతాను గాడి అవతల వ్యక్తి ద్వారా ఇలాంటి డైలాగులు వాడిస్తాడు. అది బాగా గమనించుకోవాలి. సంఘంలో కూడా కొంతమంది విషయాలు అక్కడక్కడ వెళుతున్నప్పుడు, హీలింగ్ ప్రేయర్స్కి వెళ్ళినప్పుడైనా ఇతగా డబ్బుల కోసం వస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్స్ అవతల వ్యక్తులు ఉన్న సందర్భాల్లో ప్రభు నాకు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అయితే నా మనసులో నేను అనుకున్నాను, ప్రభు నేను డబ్బుల కోసం రావట్లేదయ్యా, వాళ్ళ బాగు కోసమే నువ్వు నడిపిస్తున్న గ్రహింపు వాళ్ళకి దయచే ప్రభు అని అనుకున్నాను. చిట్ట చివరికి ఇప్పుడు ఈ అనుమానించిన వీళ్ళు తేడా పడింది పరిస్థితులు. అంటే ఎక్కడ కనపడుతుందంటే వీళ్ళు అపవాది చేత, ఆ బలహీనమైన ఆలోచనల చేత బాధించబడుతూ ఉన్నారు. పౌలు భక్తుడు అంటాడు, ఆ కింద వచనాల్లో చూస్తే, మీరు 9వ అధ్యాయం, మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారం మోపలేదు. ఎవరి యందును నేను భారం మోపలేదు. ఎవరి దగ్గర కూడా నేను అంత ఇంతని కావాలని వసూలు చేయలేదు. ఇతర సంఘాలే నా దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కానుకలను, వాళ్ళ ధర్మం, వాళ్ళు ఇవ్వాల్సిన ఆ హృదయపూర్వకమైన కానుక, లేదంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఆహారంలో అయినా ధనంలో అయినా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10, 9, 10, 11 వచనాలు చెప్పబడినట్లుగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి కానుక, స్వేచ్ఛార్పణలు ఏవైనా కానీ హృదయపూర్వకంగా వారు ఇచ్చిన దాన్ని బట్టి, ఆ దశమ భాగాలు ఇచ్చిన దాన్ని బట్టి, వాటిని బట్టే నేను ముందుకు అడుగులు వేశాను తప్ప ఎవరి మీద నేను ఆధారపడలేదని. ప్రభు కృపలో నేను కూడా సాక్ష్యం ఇవ్వగలను. ఒకవేళ నేను ఎదురువాదన పెట్టుకొని మా అమ్మతో నేను మాట్లాడవచ్చు, అటు కాదు ఇటు కాదని, అది ఇంకా వాదోపవాదాలు పెరిగి
విసుగు చెదరైపోద్ది. నేను అందుకే ఆ మాట్లాడుతుంటే సైలెంట్గా ఉండి ఈ మాట చెప్పాను. దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నాకు పెడితే తింటా, లేదంటే లేదు. ఇటు పక్క మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు ఉపవాసమే. ఇంకా అటు చేసి ఇటు చేసి ప్రభు కృపలో మా అక్క ఎల్టీ నగర్లో ఉంటుంది. ఇక ఆ అమ్మాయి సంగతి తెలుసుకొని, నువ్వు ఆడికి కాదులేరా, ఇక్కడికి రా, నా కొడుకుగా అనుకొని భావించే నీకు ఓ ముద్ద పెడతాను, నాకేం భారం కాదులే కానీ నువ్వు రా, నా కాడికి రా, నా దగ్గరకు వచ్చి భోజనం చేసి వెళ్ళిపో. నేనేం చేస్తూ ఉన్నా, పగటి వేళ మధ్యాహ్నమే అక్కడికి వెళ్ళి భోజనం చేసి సాయంత్రం వేళ ఏదన్నా తింటున్నా, లేదంటే ఒక్క పూటైనా ప్రభు నాకు పోషణ ఇచ్చాడు, ప్రభు వాళ్ళకి రావాల్సిన దీవెనలు దయచేయని ప్రార్థన చేసి ప్రభుకి వారిని అప్పచెబుతూ ఉన్నాను. పౌలు భక్తుని కూడా వాళ్ళు కొంచెం చిన్న చూపుగా పలచనదానంగా చూస్తుంటే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, నేను తక్కువనేం కాదు, అందరికంటే తక్కువనేం కాదు, ప్రభు కృపలో నాకు కొంత ఆయన కృప ఉంది కాబట్టి నన్ను తక్కువగా చూడమాకండి. అయితే మీరు మాత్రము అపవాది యొక్క ఆ ఆలోచనలో వాడేస్తున్నటువంటి ఆ ఉచ్చులో చిక్కొని ఉన్నారు. ఆ ఉచ్చులో నుంచి బయటికి రండి. కన్యక ఒక పురుషునికి ప్రదానం చేసినట్లుగా యేసయ్యకు మిమ్మల్ని ప్రదానం చేశాను నేను. పవిత్రాలైన కన్యకగా ఏ మచ్చ కానీ, ముడత కానీ, డాగు కానీ, కళంకమైన మరి అటుది ఏది లేనటువంటి ఒక శ్రేష్టమైన పవిత్రాలైన కన్యకగా మిమ్మల్ని ఆయనకు ప్రదానం చేశాను, ఆయనకు సమర్పించాను. మిమ్మల్ని ఆయన కోరుకున్నటువంటి శ్రేష్టమైన ఉపదేశం మీకు పునాదిగా వేశాను. క్రీస్తేసే మూలరాయి ఉంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద మిమ్మల్ని కట్టాను. ఆ సప్త సిద్ధాంతాలకు అనుగుణమైన సంపూర్ణ సత్యం మీకు అందించాను. అయినా కానీ మీ మధ్యలోకి సైతానుగాడు జొరబడేలాగా అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశాలు యొక్క ద్వారాలు ముయ్యవలసింది మీరే. ఎవరు? మనమే. ఎందుకంటే ప్రభు లేఖనం ఏమంటుందంటే, మీరు మొదటిగా దేవునికి లోబడండి. ఏంది? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడని. అంటే దేవునికి లోబడని పరిస్థితి కనపడుతుంది. అలాగనే దైవజనుడు చెప్తున్న మాటలు ఆ పక్కన పెడుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే దైవజనుడు తక్కువ చేసి చూస్తున్న సందర్భాలు కనపడుతున్నాయి. ఒకవేళ నా జీవితంలో నన్ను నేను తొంగి చూసుకున్నా సరే, నేను ఒకవేళ దేవుని మాటను పక్కన పెడుతున్నానేమో, నేను ఒకవేళ దేవుడు వాడుకుంటున్న దైవజనుడు అందిస్తున్న వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నానేమో, నేను ఒకవేళ దైవజనుడు చులకన చేస్తున్నానేమో, ఆయన ఇట్లా అట్లా అని చెప్పని అట్లా పరిస్థితి నా జీవితంలో ఉందేమో, నాకు నేను ఎవరికి వారు మనం తొంగి చూసుకున్నప్పుడు పొరపాట్లు ఉంటే ప్రభు పాదాలు పట్టుకొని క్షమించమని అడిగి, చిట్ట చివరిగా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఈ అపవాదికి అవకాశం మనమే ఇస్తున్నాము, అయితే వాడిని మనమే బంధించాలి. లోకాసు వార్త 10:19 ప్రభు అన్నాడు, మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. అలాగే 91వ కీర్తన 13వ వచనంలో కూడా నీకు అధికారం ఇచ్చాను అన్నాడు. అలాగనే రోమ 16వ అధ్యాయం 20వ వచనంలో కూడా నీకు అధికారం ఇచ్చాను. ఎందుకంటే వాడిని నీ పాదాల కింద తొక్కి పట్టేలా, నల్లపాలు వాడిని లేవనీయకూడదని. మొన్న ఈ మధ్య ఎల్టీ నగర్ అక్కోళ్ళ ఇంటికాడికి వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు. మా అక్క వాళ్ళు ఉండే ఆ బజార్లో నెట్టుకుంటూ ఉండేది. ఆ ప్రాంతానికి వెళ్ళి భోజనం చేసి తిరిగి వస్తూ ఉన్నా. చెట్టిరిగ పాము అంటారు దాన్ని, నల్లసార్లు నడుము మీద బారుకుంటాయి. అది బాగా మోర పొడవున ఉంది, ఏలు మందంలో బొర్ర వస్తూ ఉంది, చిటికినెల మందంలో ఉంది. అది కరిస్తే భయంకరమైన విషయం, స్పాటే. అది వస్తూ ఉండి నేను బయట వెళ్తూ ఉంది, అమాంసంగా దాటిపోయాను. ఎన్నికొచ్చి దాన్ని అంతే దొక్కిచ్చి చెప్పుతో 4 ఇంక నాకు లేదు ఆయుధం, బాది పండుగ దాన్ని చంపేసి వెళ్ళిపోయా. ఎందుకు? ప్రమాదం అని. పోన్లే పాపం అది ఇది అని చెప్పని వదిలేస్తే ఇంకోళ్ళని పట్టుకుంటే ఏం చేస్తాం? అట్లానే సైతాన్ గాడిని కూడా తొక్కి పట్టి నార తీయటివాడిని. నీకు ఇచ్చాడు అధికారము.
అవకాశం ఇస్తే వాడు వచ్చి డైరెక్ట్గా యేసు ప్రభు వారు కోరుకున్నటువంటి హృదయ సింహాసనాన్నే వాడు ఆసరా చేసుకొని వచ్చి నీ మీద పెత్తనం చేస్తాడు. వాడు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసుకొస్తాడు. చిట్ట చివరికి నిన్ను ఒక వాడి బానిసగా మార్చేసుకొని నువ్వు బయటికి రావడానికి కూడా అవకాశం లేనట్టు రీతిగా ఊపిరి సలపని సమస్యలు శోధనలు అన్నట్టుగా చూపిస్తాడు వాడు. అదంతా అబద్ధం, కల్పన అన్నమాట వాడు చేసే పనులని. నువ్వు ఎప్పుడైతే ప్రభువుకు లోబడతావో వెంటనే ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయనకు అవకాశం ఇస్తావో సమస్తాన్ని చక్కబరిచి సైతాను గాడిని నీ దగ్గర నుంచి దూరపరిచావు, తన్ని తరిమేస్తాడు అనమాట. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోపడితే మిగతా పనులన్నీ సెటిల్ అయిపోతాయి. ప్రభు అంటున్నాడు మనం దేవునికి లోపడాలని. మనం దేవునికి లోపడ్డప్పుడు ఖచ్చితంగా ఆయన అనుకున్న పని మన ద్వారా జరుగుతుంది. ఒకవేళ ఈ వర్తమానం విన్నదాన్ని బట్టి దైవజనుడి విషయంలో కానీ, అంటే దేవుడు చెప్పినటువంటి ఆ బోధ విషయంలో ఏముందులే అన్న నిర్లక్ష్యత మనలో ఉంటే సరి చేసుకుందాం. దైవజనుడు చెప్పినటువంటి ఆ మాటల విషయంలో ఏముందులే అన్న నిర్లక్ష్యత ఉంటే సరి చేసుకుందాం. రెండవది ఏంటంటే దైవజనుడు చులకన చూసే పరిస్థితులు ఉంటే దాన్ని మనం సరి చేసుకుందాం. మూడవది ఏంటి, అపవాది ఒకవేళ వచ్చి వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడేమో, వాడిని మనమే బంధించాలి. మనకిచ్చాడు దేవుడు అవకాశం. నాలుగవది, వాటిని బంధించాలంటే వాడు మన దగ్గర నుంచి పారిపోవాలంటే మనం ప్రభువుకు లోబడాలి. ప్రభువుకి మనం లోబడాలి. అలాగనే పౌలు భక్తుడు ఈరోజు చెప్పినట్లుగా క్రీస్తేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన పునాది మీద ఆ సప్త సిద్ధాంతాలకు అనుగుణమైన సర్వసంపూర్ణ సత్యము కలిగి ఆ సర్వసంపూర్ణ సత్యం ప్రకటిస్తూ సర్వసంపూర్ణ సత్య సంబంధులమై ప్రభు కొరకు ఈ భూమి మీద బ్రతుకుతూ ఆయన నిర్ణయించిన కాలం యావచ్చులో ఆయన అనుకున్న పని యావచ్చు ఆయన సంతోషం పరిపూర్ణమవునట్లుగా నెరవేర్చి మనము సంపూర్ణ సిద్ధి పొంది సంపూర్ణంగా ఈ భూమి మీద ఆయన పని నెరవేర్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కోవాలి. ఆనాడు ప్రభు నిర్ణయించిన బడా మంచి దాసురాలని ఆ మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి ప్రభుతో ఆ వధువులో ప్రభు నీకు ఒక ఉన్నత స్థానం నిర్ణయించాడు. ఆ ఉన్నత స్థానం దక్కించుకొని ప్రభు కృపను బట్టి ఆ ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు ఆయనతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి ఆయన మహింపరుచుకునే భాగ్యం మనకు ప్రభు కృప ద్వారా కలగాలి. ఆమేన్. అట్టి కృప ప్రభు ఖచ్చితంగా మనందరికీ ఆయన మహా ఉచిత కృప చొప్పున అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆ ప్రభుకి ఇంకా మనం లోబడన్న పరిస్థితి కనపడుతుంటే ప్రభువా క్షమించండి అయ్యా, ఇంక ఏ కోణంలో నేను నీకు లోబడతలేదో ఈరోజు నువ్వు అందించిన వర్తమానాన్ని బట్టి ఈ ఉపదేశాన్ని బట్టి నన్ను నేను సరి చేసుకుంటున్నాను ప్రభు. ఎక్కడైనా నేను నీకు లోబడట్లేదా అయ్యా క్షమించండి ప్రభు. అయ్యా ఇదిగోచండి నీ దాసుడు అందిస్తున్నటువంటి నీ కృపను బట్టి నీ దాసుడు అందిస్తున్నటువంటి ఈ వర్తమానమును విని కూడా అయ్యా నిర్లక్ష్యత అనేది నా జీవితంలో ఉంటే ఒప్పుకుంటున్నాను, క్షమించు ప్రభు. అయ్యా నమ్మకమైన సహకారులు ఆ రోజులు ఉన్నారు. ఒక సహకారిగా నేను ఉన్నట్లయితే అపనమ్మకస్తుడుగా నేను ఉన్నట్లయితే గెహజీ వలె శాపాన్ని తెచ్చిపెట్టుకుంటానయ్యా. సేవకుని విషయంలో చులకనతనంగా నేను మాట్లాడుతున్నా, వ్యవహరిస్తున్నా, నడుచుకుంటున్నా ఈ వ్యక్తి డబ్బు మనిషేలే అని చెప్పినటువంటి వ్యవహారము, ఆ మనస్సు, ఆ హృదయము నాకున్నట్లయితే, నా తలంపులు ఊహలు ఆలోచనలు అటువంటి భావన ఉన్నట్లయితే ఒప్పుకుంటున్నాను ప్రభు. నన్ను క్షమించయ్యా. అయ్యా సేవకుని చులకనతనంగా నేను చూసినా మాట్లాడినా ఆయనతో చులకనతనంగా నేను నడుచుకున్నట్లయితే నన్ను నేను దేవ తొంగి చూసుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను ప్రభు. నన్ను క్షమించంటూ ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, ఇప్పుడు కాకపోయినా ఈ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయబడ్డప్పుడు వినబోతున్న వారితో కూడా దేవుడు ఒకవేళ నీవు
దేవుడు అందిస్తున్నటువంటి తన దాసుని ద్వారా అందిస్తున్నటువంటి ఉపదేశాన్ని నిర్లక్ష్యపరిచి తిరుగుతున్నావేమో. దైవజనుడి విషయంలో ఇలాంటి చులకన భావన కలిగి ఉన్నావేమో, చులకన చేసి మాట్లాడుతున్నావేమో, హృదయంలో మనసులో అటువంటి భావన కలిగి ఉన్నావేమో, తలంపులు ఊహల ఆలోచనలు అటువంటి స్థితి కలిగి ఉన్నావేమో. క్షమించమని అడుగుదాం. సహకారిగా ప్రభు ఒకవేళ నిన్ను దైవజనుడికి సహకారిగా నిలబెట్టాడా? నమ్మకమైన సహకారులు ఆ రోజుల్లో పౌలు భక్తునికి ఉన్నారు. కాబట్టే ప్రభు కృపను బట్టి ఉన్నతమైన సేవ జరిగింది. వాళ్ళిళ్ళు చెబుతున్న మాటలను బట్టి, వాళ్ళ ద్వారా అందుతున్నటువంటి ఆ మెప్పు ఘనత ధనమును బట్టి ఒకవేళ దైవజనుడు చులకన చేస్తున్నావేమో, దేవుడు నీకు నిర్ణయించిన ఉన్నత స్థానాన్ని కోల్పోతావు. గెహజీ ధనాన్ని ఆశిస్తే చూసావా, దేవుడు చివరికి గెహజీ ధనాన్ని ఆశించాడన్న సంగతి దైవజనుడికి చెప్పాడు. ఎలీషా అంటున్నాడు, ఆ రథమును నువ్వు కలుసుకోవటానికి పోయినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అన్నాడు ఎలీషా. గెహజీ భయపడి తలదించుకున్నాడు సిగ్గుతో. కానీ నయమాన్ని వదిలిపెట్టిన ఆ కుష్టు నీకు, నీ తర్వాత తరానికి కూడా, భావి తరాలకు కూడా అది వారసత్వం ఉంటుంది పో అన్నాడు. ఆ కుష్టు వ్యాధితోనే ఎలీషా దగ్గర నుంచి గెహజీ పక్కకి వెళ్ళిపోయాడు. ఒకవేళ అలాంటి పరిస్థితులు, అంతకంటే కుష్టు అంటే ఎవరు సహించలేనటువంటి పరిస్థితి కావచ్చు, ఇక ఎన్నడూను కూడా దేవుని సేవలో ఉండలేని వెలివేత కావచ్చు, చెప్పలేం. ఈ రోజుల్లో భౌతిక ఆధ్యాత్మిక అర్థము ఏ రీతిగా ఉంటుంది, ఇలాంటి పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. చివరికి నువ్వు సేవ అనుభవంలోంచి పక్కకి వెళ్ళిపోతావు, సంఘంలోంచి బయటికి వెళ్ళిపోతావు. చెట్టు చివరికి నీకు మిగిలేది దేవుని క్రీస్తు న్యాయపీఠం మీదట గద్దింపులు, సిగ్గు తెచ్చుకునే పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా సరి చేసుకో. ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుదాము. ఒకవేళ అపవాది వచ్చి వాడు ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఒకవేళ గలిబిలి చేసి ఉన్నాడేమో, దేవుని పాదాలు పట్టుకో. అయ్యా క్షమించు ప్రభు, నీవు నీ దాసుని ద్వారా ఏర్పాటు చేసిన ఆ శ్రేష్టమైన ఉపదేశమైన సరళత నుంచి నేను పక్కకు వచ్చానేమో, నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన పాదాలు పట్టుకుందాం. అపవాది నువ్వే ఎదిరించాలి, దేవునికి నువ్వు లోపడాలి. వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు నా ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ వాడు వేసిన ఎత్తుగాడలో ఇది నిజమా అన్న పరిస్థితిలో ఒకవేళ నువ్వు చిక్కావేమో వాడి చేతులకి, దేవుణ్ణి ఎదుట ఒక వ్యక్తిని క్షమించలేని పరిస్థితిలో ఉన్నావేమో, క్షమించమని అడుగుదాం. ఒక చిన్న అవకాశం ఎత్తుక్కుంటాడు సైతానుగాడు నిన్ను పాడు చేయటానికి. కానీ నా యేసయ్య అలాంటి చిన్న అవకాశం ఎత్తుక్కుంటాడు. ఎలాగైనా నిన్ను ఆయన కోరుకున్న పాత్రగా చేయాలని, ఆయన ఆశించినటువంటి వ్యక్తిగా నిన్ను మార్చుకోవాలని, ఆయన నిర్ణయించినటువంటి ఆ శ్రేష్టమైన బహుమతి నీకు ఇవ్వాలనే ప్రభు నిన్ను ప్రత్యేకంగా ఎంచుకొని, ఏదో ఒక చిన్న అవకాశం నా ప్రభు ఎలాగైనా సరే నిన్ను ఆయన అనుకున్నటువంటి ఆ శాశ్వతమైన ఆశీర్వాదానికి వారసుడుగా చేయాలన్నదే ఆయన తపన. ఒక్క చిన్న కారణం దొరికినా చాలనుకుంటాడు ఆయన. నీ పరిస్థితి ఎలా ఉందో దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుదాం. ప్రభు పొరపాట్లు ఉంటే ఒప్పుకున్నాను, క్షమించయ్యా, నాకు సహాయం చేయి ప్రభు. పవిత్రాలైన కన్యకగా అయ్యా నేను నీకు ప్రదానం చేయబడ్డాను ప్రభు. ఆ స్థానం నుంచి నేను పక్కకి వెళ్ళకూడదు ప్రభు. ఆ స్థానం నాకు చిరస్థాయిగా ఉండిపోవాలి ప్రభు. ఆ కృప నాకు ఇవ్వయ్యా అంటూ ఆయన పాదాలు పట్టుకుంది. అపవాది ఎలాగైనా ఆయన సంకల్పంలోంచి నిన్ను బయటికి లాగాలనే చూస్తూ ఉంటాడు. బోధ విషయంలో అయినా, దైవజనుడి విషయంలో అయినా, ధన విషయంలో ఇంచాది ఆళ్ళీలు చెబుతున్న మాటను బట్టే నిన్ను పక్కకు లాగాలనే చూస్తాడు వాడు. సైతాను యొక్క ఎత్తుగాడు ఏంటంటే నిన్ను పక్కకు లాగాలి. ప్రభు ఏమో ఎలాగైనా ఆయన ప్రణాళికలోకి నిన్ను తెచ్చుకోవాలి, ఆయన అనుకున్న పని నిత్యా జరిగించుకోవాలని ప్రభుని అడుగుదాం. ప్రేమగల మా తండ్రి, ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. నీ కృపతో అయా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని గణపరుచుకుంటున్నాం. విత్తబడ్డ వర్తమానమును ప్రభు వాక్యమును మా హృదయాలు పదిలపరచు, నీ సిలువ రక్తంతో అంటుకట్టి భద్రపరచు. అనేక పర్యాలు ధ్యానించింది మహింపరచడానికి కూడా కృపను దయచి. ఏ విషయంలోనే పొరపాట్లుంటే మమ్మల్ని ఒప్పుకుంటున్నాం, క్షమించండి ప్రభు. నీవు అనుకున్న నీ ఉద్దేశానికి అనుగుణంగా నీ నిర్ణయంలో దేవా ఏర్పాటు చేయబడిన పరిస్థితుల్లో ఏమవుతుంది ఆ రీతిగానే
నువ్వు అనుకున్న రీతిగానే మమ్మల్ని నిలబెట్టి నడిపించండి అయ్యా. నువ్వు అనుకున్న నీ కార్యమును జరిగించమని, సమస్త విషయాల్లో కృపను గురించి సహాయం చేయమని బతున్నాడు. మాకు మా మీద ఇంకా ఎవరికైనా కళలు, నిద్రలో దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనటి ప్రభువుని యేసు నామములో బంధిస్తున్నాం, లయపరిచిన నీ కృతజ్ఞత ఆస్తుతులే. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి అయా త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడిన త్వరపెట్టు జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞత ఆస్తుతులు మా ప్రభు. మా కోసం ప్రార్థించండి అని ఆయా రీతులుగా అడిగిన వాళ్ళు ఉన్నారు. నీ సన్నిధిలో ఇంట్లో అయినా మోకరించి మా సంఘ దైవజనుడు తెలియపరిచి ప్రార్థించేలా చేయండి అని, మా సంఘ దైవజనుడి ద్వారా తెలియపరచండి అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు అవసరత నీ కృప దేశనాలు తీర్చబడును గాక. నా కోసం, పరిచయం కోసం విన్నదాన్ని బట్టి అన్ని విధాలు ప్రార్థిస్తున్న బిడ్డను దీవించండి. ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని దీవించండి, రక్షించండి. ఆధ్యాత్మ, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలతలేని దీవెలను గురించి కృపలో వర్ధల చేసి ఆశీర్వదించండి. దేవా, పరిచర్యను, సంఘ బిడ్డలను, స్థానిక సమస్తాన్ని చేతులకు అప్పగించండి అయ్యా. ఇదిగో తండ్రి, నీవే నీ కృప ద్వారా కావలసిన సహాయం అందించండి ప్రభు. చాలా అవసరతలోనే కావలసిన ధనం సహాయం చేయండి. పరిచయలు తిరిగి ప్రారంభిస్తున్నది కృతజ్ఞత ఆస్తుతులు ప్రభు. దాచేపల్లి ప్రాంతంలో కూడా ఇదిగో ప్రభు, తిరిగి నీ పరిచయ పునఃప్రారంభం నీవు జరిగించినందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభు. నీవే నీ చిత్త ప్రకారం నడిపించండి, నీ చిత్త ప్రకారం అక్కడ సేవ జరిగించండి అయ్యా. ఇదిగో ప్రభు, ఆగస్టు 15న దేవా ఇదిగో తండ్రి పాట రిలీజ్ చేయడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞత ఆస్తుతులు. నీ చిత్త ప్రకారం దేవా ఆ పాటను సిద్ధపరచండి. అలాగే న్యూ ఇయర్ సాంగ్ను ప్రభు సిద్ధం చేసినందుకు నీ స్తోత్రాలయ్యా. నీ కృప ద్వారా అదిగో తండ్రి అది రికార్డింగ్ విషయంలో కూడా కావాల్సిన సహాయం చేయండి. అన్ని విధాలు నువ్వు చూడండి, నీ తోడ్పాటు అందించి నువ్వు అనుకున్నట్లుగా జరిగించి సహాయం చేయమని, సమస్త ఇరుకు ఇబ్బందులు దేవా, గలిబిలి శోధనలు తొలగించండి. కుటుంబంలో ఉన్న సమస్యల శోధనలు కూడా బంధిస్తున్నాను ప్రభు. దేవా ఇదిగో తండ్రి, సంఘ బిడ్డల కుటుంబాల్లో ఉన్నటువంటి గలిబిలి శోధనలు వేస్తున్నాను, బంధిస్తున్నాను. బిడ్డలు చేస్తున్న రెక్కల కష్టాజీతాన్ని ఆశీర్వదించు, పనులు కాదు చూడే ఉండు, ప్రయాణంలో క్షేమాన్ని దయచేయి, బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించు, భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయి. రేపటి దినాన్ని ఇదిగో తండ్రి, సహోదరుని యొక్క భార్య ఇదిగో తండ్రి పుట్టినరోజును బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాను తండ్రి. మరొక దయాకిరణమును సంవత్సరాన్ని నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు. ఆ బిడ్డను రక్షించండి. నీ చిత్తమైతే వచ్చే సంవత్సరం దేవా ఈ గడియ కల్లా బిడ్డ రక్షణ అనుభవంలోకి రావాలేస్తున్నాములో ప్రభు. మరి శనివారం ఇదిగో తండ్రి, నీ కుమారుడు దేవా పెళ్లి రోజు అంటా ఉన్నాడు. మరొక సంవత్సరమును దయాకిరీటమును అయా దేవా ఇదిగో తండ్రి పెళ్లి రోజు దేవా ఇదిగో తండ్రి జరుపుకోవడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. నీవు ఆశించిన కుటుంబ దాంపత్య జీవితం కలిగి బిడ్డలు యేసునామములో అన్ని విధాల వర్ధిల్లి ఆశీర్వదింపబడునుగాక. గొప్ప కార్యాలు జరిగించు తండ్రి. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడవక ఎడబాయక నా ప్రభు అంటున్నాను, నేను విడువన ఎడబాయను, నా కృప నీకు తోడే ఉంటుంది అంటున్నాడు ప్రభు. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నీ బిడల ఏడల వాత్సల్యత చూపిస్తున్నాను అంటున్నాను. ఈ శ్రేష్టమైన వాగ్దానం బిడల పట్ల యేసునాలు నెరవేర్చబడను గాక. గొప్ప కార్యాలు జరిగించమని నీవు తోడు నడిపించి సహాయం చేయమని, ఈ వారంలో ఉన్న సంఘక్రమాలు దీవెనకరంగా జరిగించండి. నీవే తోడు నడిపించు. ముందున్న దేవా నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపాస్తాలకు 2 తిమోతి 1:12 ప్రకారం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని మహిమపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా ఈ పరిచర్య ద్వారా ప్రభు ప్రారంభించిన గతంలో పరిచయమైన ఉన్న సంఘ బిడలకు, సంఘాల సమస్తానికి, మరి కలిగిన చరస్థిరాస్తులు, పసిబిడ్డ పెద్దల సమస్తమునకును, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంత వరకు సదాకాలం తన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రభేసు రక్తమునకేచి, ప్రభేసునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడు దూతలు చీకటంధకార శక్తులు క్రియలు ఎంత ప్రమాదకరం అంత వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. అన్నిటి విషయంలో యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.